అంటే మనిద్దరం ముందే అనుకున్నాం కదా, మనకి పెళ్లి స్టేజ్ వచ్చేంత వరకు మనిద్దరికి ఎవరు సెట్ అవ్వకపోతే నువ్వు నేనే పెళ్లి చేసుకుందామని. మా ఇంట్లో మా అమ్మ ఆల్రెడీ పెళ్లి చూపులు చూస్తుంది. మనిద్దరం పెళ్లి చేసుకుందాం సత్య. ఫస్ట్ నాకెవడు దొరకక కాదు, నేను ఎవరినైనా లవ్ చేద్దాం అనుకునే లోపే నువ్వు వచ్చి చెడగొట్టేవాడివి. ఇంకెక్కడ సెట్ అవుతారు? సెకండ్, నీకు నాకు అస్సలు సెట్ కాదు, వదిలేసే. ఏ ఎందుకు సెట్ అవ్వదు? నాకేం తక్కువ? మహేష్ బాబులా ఆ? లేకపోయినా ఏదో బిల్ యావరేజ్గా బాగానే ఉంటాను కదా. అది కాదు, నేను హిందూని, నువ్వు క్రిస్టియన్. మా ఇంట్లో ఒప్పుకోరు. అందులో ఏముంది, నువ్వు ప్రతి పండక్కి గుడికి వెళ్తావు, అలానే నేను ప్రతి సండే చర్చికి వెళ్తాను. మన ఇద్దరికీ ప్రాబ్లం లేనప్పుడు బయట ఎవరో గురించి మనం ఎందుకు ఆలోచించాలి? అది ఒకటే కాదు, నాది డే షిఫ్ట్, నాది నైట్ షిఫ్ట్. ఇద్దరు కలిసి ఉండే టైమే ఉండదు. నేను కూడా డే షిఫ్ట్లోకి మారిపోతా. ఈ లోపు మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడానికి వీకెండ్స్ కూడా ఉన్నాయి కదా. అది కాదు, నేను ప్యూర్ వీగన్ని. వెజ్ తప్ప నాన్ వెజ్ స్మెల్ కూడా పడదు. ఇంట్లో వండినా వామిటింగ్ వస్తుంది. అందులో ఏముంది, నేను కూడా వెజిటేరియన్ మారిపో. నీకంత సీన్ లేదులే. నువ్వు 365 డేస్లో నాన్ వెజ్ తప్ప వెజ్ తిన్న ఒక్క రోజు చెప్పు, అది నీ వల్ల కాదు, వదిలేసే. ఎందుకు సత్య అలా మాట్లాడతావు? నేను మన ప్రేమ కోసం ఏదైనా చేస్తాను. నాన్ వెజ్ కూడా మానేస్తాను. ఈ రోజు నుంచి ఐ ప్రామిస్, మేకకు బదులు మేకలా గడ్డిని తింటాను. ప్యూర్ వీగన్లో మారిపోతాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? సార్, మీకోసం స్పెషల్గా చికెన్ టిక్కా చేయించాను. హ్యావ్ ఎ నైస్ డిన్నర్ సార్. అయిపోయినాయిరా, అన్నీ అయిపోయినాయిరా. నా లైఫ్లో హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నీ వెళ్ళిపోయినాయిరా మావా. చికెన్ మానేయడం ఏంట్రా? అదేమన్నా మందు సిగరెట్ల హ్యాబిటా మానేయడానికి? అదే కదా నా బాధ కూడా. అయితే నువ్వు ఇప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ పాయ ఇవి తినొచ్చు కదా. అవి కూడా నాన్ వెజ్ కదరా ఎదవా. ఇప్పుడు మర్చారు. మేము బాధపడకు మావా. అయినా అమ్మ 24 గంటలు అనుమానం ఉంటుంది ఏంటి? తను ఉన్నప్పుడు వెజ్ తిను, తను ఏమో నాన్ వెజ్ తినే. ఈ ఐడి కూడా బానే ఉంది మావా. వంటనే సర్ప్రైజ్. సత్య, నువ్వేంటి ఇక్కడ? నేను హాస్టల్ వెకేట్ చేసి వచ్చేసా. హాస్టల్ వికెట్ చేసి? అంటే మనం కొన్ని డేస్ తర్వాత ఎలాగో కలిసిందాం అనుకున్నాం కదా, అదేదో ముందే వచ్చేస్తే మన అభిరుచులు, మన లైఫ్ స్టైల్ ముందే తెలుసుకోవచ్చని వచ్చేసా. నాకు ఇక్కడి నుంచి నా ఆఫీస్ కూడా దగ్గరే. చెప్పరా, ఎవరు చెప్పరా, చెప్పు. మాది ఆల్రెడీ 1 BHK. ఇప్పటికే మేము ఎదురు ఉంటున్నాం, నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. అంటే వెళ్ళిపోమంటావా? వదిలే, మేమే అడ్జస్ట్ అవుతాము. పట్టుకో. ఏంట్రా? ఏమనుకోక మావా, తీసుకొచ్చే ప్లీజ్. గుడ్ బాయ్. తెస్తాంలే. హే, మీ ఇల్లు చాలా బాగుంది. అంత బాగుందా? హే, బీర్ బాటిల్లు, సిగరెట్లు ఏంటివన్నీ? తీసేయమని చెప్పాను కదరా. అంటే రాజుగాడికి రీసెంట్ గా బ్రేకప్ అయిపోయింది అనమాట. ఆ బాధతోటి కొంచెం ఎక్కువ తాగేస్తున్నాడు. ఇన్ని తాగితే బాధ పోదు, వాడు పోతాడు. ఆయన ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? కట్ చేసే. కట్ చేసేద్దాం. అవి తాగింది మొత్తం నువ్వని తెలిస్తే నీ బతుకేమైపోద్ది ఆలోచించుకోరా. నాకు ఆకలేస్తుంది. కిచెన్ లో మ్యాగీ ఉంది. మ్యాగీ కాకుండా ఇంకేం లేవా? సరేలే, నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే. పాపి రేంజ్ లో ఉందంటే నీ బతుక్కి చికెన్ కాదు కదా, ఆ పేరు కూడా వెళ్ళలేవరా.